అన్నారన్నారుగా అక్కడతో అప్చిత్తి చాలు. కేఎంసీ క్రియా యోగా మెడిటేషన్ ఛానల్ సాధకులందరికీ నమస్కారం. మన గురుదేవులు జ్ఞానగిరి మహారాజుల వారు సాధకులందరినీ ఇంటర్వ్యూ చేసి సాధకులు పొందిన అనుభవాలని మన ఛానల్లో చూపించాలని సంకల్పించారు. దాని ద్వారానే చాలా సంవత్సరాలుగా సాధన చేస్తున్న సాధకులందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నమస్కారం స్వామి. నమస్కారం. మీ పేరు? వేణుగోపాల్. వేణుగోపాల్ గారు, మీరు ఎప్పటి నుంచి సాధన చేస్తున్నారు? సంవత్సరం నుంచి 1.5 year నుంచి సాధన చేస్తున్నారు. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఆశ్రమానికి? ఇక్కడికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చారు. పౌర్ణమి రోజు వచ్చాను. మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఈ ఆశ్రమం ఉంది? యూట్యూబ్లో చూసాను. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే? లేదు, అంటే మామూలుగా మనం సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో అనేది మామూలుగా మనం అంతకుముందు వీడియోస్ చూస్తున్నప్పుడు అలాగా యూట్యూబ్లో వీడియో కనిపించింది. గురువుగారు కనిపించి ఆయన దగ్గర క్రియాయోగం గురించి అంతకుముందు తెలుసు నాకు. ఇంకా ఈయన దగ్గర క్రియాయోగం గురువుగారు అని చెప్పి నేర్చుకుందాని వచ్చాను. మీకంటే ఈ సాధనలు ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా? అవునవును, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా వేరు ప్రాణాయామాలని అలా క్రియలని ఆసనాలని ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. అది ప్యూర్గా ఓన్లీ ఇంకా క్రియాయోగం నేర్చుకోవాలి అని చెప్పి ఇలా గురుగారి దగ్గరికి వచ్చాను. మీరు మొదట ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ఏది తోడ్పడింది? అంటే మీ మొదటి అడుగు ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా వేశారు, ఎందుకు వేశారు? మొదటి అడుగు అంటే స్వామి వివేకానంద బుక్స్ చూసి, రామకృష్ణ పరమహంస ఆ బుక్స్ చదివి అందులో అంటే వాళ్ళు చెప్పిన మామూలుగా చెప్పేవారు. కాకపోతే ఏంటంటే దాన్ని ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలంటే ఒక యోగ సాధన ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఆ యోగ సాధన మార్గం ఎత్తుక్కుంటూ చిన్నప్పటి నుంచి అలా ఎత్తుక్కుంటూ అలా చిన్న చిన్న క్రియలు చేసుకుంటూ ఉన్నాను. అలాగా మనకి పర్ఫెక్ట్గా తెలియాలి అనేది క్రియాయోగం ద్వారా అయితే చాలా ఈజీగా వెళ్తుంది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి వచ్చాను. అంటే మీరు మొదలు పుస్తకాలు చదివి తెలుసుకున్నారు, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఒక ఉత్సుకతతో తిరుగుతూ ఇక్కడ దాకా రావడం. ఎన్ని చదివినా మనం ఎన్ని స్తోత్రాలు ఏం పద్యాలు ఏం చదివినా కూడా అది అన్ని పైన వరకే. మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఇన్నర్గా లోపలికి వెళ్ళాలంటే ప్రాక్టికల్ ద్వారానే వెళ్ళాలి. అంటే ఈ థియరీ ద్వారా చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సంతోషాలు వస్తాయే కానీ పూర్తి జ్ఞానం అయితే రాదు. ప్రాక్టికల్గా ఉంటేనే దానిలో ఉన్నది ఏంటనే మనం తెలుస్తాయి. థియరీ ద్వారా నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్ ద్వారా అనుభవం వస్తాయి. మరి మీరు క్రియా సాధన చేస్తుంటారా? చేస్తున్నాను. అంటే రోజుకి ఎన్నిసార్లు చేస్తారు? పొద్దున సాయంత్రం చేస్తారా? ఓన్లీ పొద్దున? అంటే అంతకుముందు పొద్దున సాయంత్రం చేసేవాడిని. ఇంకా సాయంత్రం కొంచెం కుదరకపోతే ఆఫీస్ నుంచి లేట్ అవ్వడం వలన ఇంకా మార్నింగ్ మాత్రం కన్ఫామ్గా చేస్తాను. మీరు ఏం జాబ్ చేస్తారు వేణుగోపాల్ గారు? పోస్ట్ ఆఫీస్లోనే ఉద్యోగం. సో మీరు పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేసుకుంటానే ఇక్కడ సాధన కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి మీకు సాధనలో ఎలాంటి అనుభవాలు ఏమన్నా కలగడం ఏమన్నా జరిగాయా? ఆ అనుభవాలని మా సాధకులతో పంచుకుంటారా? సాధనలో అనుభవాలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న అనుభవాలు. ఎలాంటి అనుభవాలు కలిగాయి స్వామి మీకు? ఎలాంటి అనుభవాలు అంటే మనకి మహాముద్ర వేసినప్పుడు గురువుగారు చెప్తారు, మహాముద్ర చేస్తే మాత్రం మనకి ఏంటంటే సుషుమ్నా నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. అది మనకి క్రియ చేసినప్పుడు మనకి అంటే ఆ ఫస్ట్ టైం తెలియకపోవచ్చు, కొన్నిసార్లు చేయగా మాత్రం దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే సుషుమ్నా నాడి ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది, దానిలో ప్రాణశక్తి ప్రవహించడం, అది ఇక్కడ కూటస్థం దగ్గరికి రావడం, అవన్నీ మాత్రం మనకి అనుభవంలో వస్తాయి. అలాగే జ్యోతిముద్రలో జ్యోతి దర్శనం వస్తుంది, ఆ జ్యోతి దర్శనంలో జ్యోతిముద్ర వచ్చి ఇక్కడ ప్రాణం ఇక్కడికి రావడం కూడా అన్నీ తెలుస్తూ ఉంటుంది. జ్యోతిముద్ర చాలా ఇష్టంగా చాలా మంది సాధకులు చెప్తూ ఉంటారు. మీరు జ్యోతిముద్రలో ఎలాంటి అనుభవాలు పొందారు స్వామి? జ్యోతిముద్రలో అంటే మనకి నాకు తగ్గట్టుగా చిన్నగా లైట్గా కనిపిస్తుంది, ఇంకా బాగా తీవ్రంగా చేస్తే ఇంకా కొంచెం బాగా ఎక్కువ వెళ్తురు కనిపిస్తుంది. అంటే మీరు వేసిన కొన్ని స్టెప్స్ వరకు మీకు కనపడాల్సినవన్నీ కనిపించాయి, ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అంటే ఈ సాధన మీరు ఏమన్నా ఆపేద్దాం అనుకుంటున్నారా? ఎప్పుడు ఆపేయడం అనే చేయడమే, అది జన్మల తర్వాత చేయడం. ఒక జన్మ కూడా అనేది ఒక జన్మలో కూడా కాదు, ఒక జన్మ తర్వాత చెయ్యాలి సాధన అనేది. అలాగా కొంచెం సాధన చేస్తున్నప్పుడు కూడా కొంచెం నాదం అనేది కుడి చెవిలో మాత్రం నాదం అనేది ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది
ఎందుకంటే చాలామంది సాధకులు చెప్పారు వాళ్ళకి నాదం వినిపిస్తుంది. ఆ నాదము ఎలాగ ఉంటుందో మన సాధకులకి కొంచెం అంటే ఆ శబ్దం వింటే కానీ చెప్పలేము, కానీ సాధకులకి దాని దగ్గరగా ఎలాంటి శబ్దంలా ఉంటుందో కొంచెం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే నాదం ఒక గంట కొట్టి వదిలితే ఒకసేపటి తర్వాత గుయ్యి అని కొంత శబ్దం ఒకసేపటి వరకు వస్తూ ఉంటుంది. అది కొన్ని నిమిషాల పాటు వస్తుంది. గుళ్ళో గంట కనుక గట్టిగా కొట్టి తర్వాత ఒక వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది కదా, ఆ వైబ్రేషన్ ఒక వైబ్రేషన్ కొంత ఒక ఫ్రీక్వెన్సీలో మాత్రం శబ్దం అలా వస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని వింటా ఉంటాం, దాన్ని నాదం. అది నాదం అలా అది ఎప్పుడు వినిపిస్తుంది. అది అది గురుగారు చెప్పారు. గురుగారు బుక్స్ చదివింది అంటే అంత నాకు అంతకు ముందు వినిపించింది. గురుగారు బుక్స్లో చూస్తే అన్నమాట ఏంటంటే ఆ శబ్దం అనేది అందరికి అది సాధకులకి వినిపిస్తుంది, ప్రాణం పోయేంత వరకు కూడా వినిపిస్తుంది అని చెప్పారు. చెప్పాలంటే అబ్బా స్వామి, మీరు ఆహార నియమాలు ఏమన్నా పాటిస్తారా? ఆహార నియమాలు ఇంకా ప్యూర్ ఓన్లీ వెజ్ తింటా. అసలు శాకాహారిగా మారి అంటే మొదటి నుంచి శాకాహారేనా? మొదటి నుంచి కాదు, మా ఇంట్లో అందరూ తింటారు. నేను ఒక్కనే మాత్రం నాకు మాత్రం సపరేట్ గా అనేది శాకాహారం తింటాను. అంటే ఒకప్పుడు మీరు కూడా భుజించేవారు కానీ తర్వాత మానేసాను. ఇప్పుడు కేవలం మీ ఇంట్లో వాళ్ళు మీకోసం శాకాహారం వండి పక్కన పెడతా ఉన్నారు. కానీ మీ ఇంట్లో వాళ్ళు మారలేదా? వాళ్ళ తినేవాళ్ళు తింటారు. ఇంకెవరు నేను ఎప్పుడు మీరు మానండి అని ఎప్పుడు ఎవరిని ఏమనలేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఎందుకంటే ఒక సాధకుడు అనేవాడు ఇంకొక అభిప్రాయాలను కానీ ఇష్టాలను కానీ మార్చాలని కానీ ప్రయత్నించాలి. అతని సాధన మీదే ఎక్కువ గురిగా ఉంటాడు. మనం చెప్తే ఎందుకు ఉంటారని ఇంకా నేను ఎవరికి వాళ్ళకే శోధించుకొని వాళ్ళకి అనిపించాలి. స్వామి, మరి ఇది పొద్దున పూట సాయంత్రం పూట మీరు చేసేవాళ్ళగా ఏ టైంలో సాధన చేస్తే అనుకూలంగా ఉంటుందని మీకు అనిపిస్తుంది? అంటే మీకు ఏ టైంలో సాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అని మీకు అనిపిస్తుంది? అసలు కరెక్ట్గా చేయాలంటే మార్నింగ్ 3కి పర్ఫెక్ట్ టైము. బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 6 వరకు. కాకపోతే నాకు అప్పుడు కుదరట్లేదు కానీ ఇంకా నేను 6కి స్టార్ట్ చేస్తాను. అంటే మీరు ఆ రోజు రాత్రి దాకా వర్క్ చేసి వచ్చి ఆఫీస్లో అలసిపోయి ఉంటారు కాబట్టి. అదే కానీ మీకు మెల్లగా సాధన పెంచుకుంటా వెళ్దాలని ఉందా? ఉంటుంది. అప్పుడప్పుడు కూడా నేను శనివారాలు కొంచెం ఖాళీ టైం ఉంటుంది నాకు. ఒక్కోసారి హాలిడే దొరికిన రోజు అలాగా నేను ఇంకా మామూలుగా డే టైంలోనే ఇంకా సాధన చేసుకుంటూ ఉంటాను. అలాగా అది 144 ప్రాణాయామాలు చెప్తారు గురువుగారు. 144x2, 144x3 అలా చేసేటప్పటికి ఏంటంటే మనకి కాసేపటి చేసేటప్పటికి ఇంకా మనకి ఆ శ్వాస అనేది ఇంకా ప్యూర్గా అయిపోతుంది. చాలా ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వెళ్ళి మనకి ఇక్కడికి వరకు వచ్చి ఇలాగ కోటస్థంలోనికి వచ్చినట్టు, కోటస్థం నుంచి మళ్ళీ కిందకి మూలాధారానికి వచ్చినట్టు అవన్నీ మనం ప్యూర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం. అవి స్వామి, మీరు కేచరి ముద్ర కూడా కేచరిలో ఉండే చేయాలి క్రియ. కేచరి మీకు ప్రస్తుతం ఏంటంటే మనది ఇంకా అర్ధకేచరి, ఇంకా పూర్ణ కేచరి అనేది సిద్ధించలేదు. ప్రస్తుతం అర్ధకేచరిలోనే క్రియ చేస్తున్నాను. మరి మీ సాధన చేయడం వల్ల మీకు ఏమన్నా సంతోషం ఇలా ఎలా కదిలే కానీ మీ జీవితంలో ఏమన్నా మార్పులు జరిగాయా? ఆ మార్పులు మన సాధకులతో పంచుకోగలరా? జీవితంలో అంటే మార్పు ఏం లేదు. జీవితం అప్పుడు ఎలా ఉంది కానీ సాధన మాత్రం కంటిన్యూ చేస్తాను. జీవితం అనేది ఎవరి కాలంలో బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. కాదు జీవితంలో పెద్ద బాధలు ఏమీ లేవు. ఈ జీవితం అంతా బాగానే ఉంది. ఇంత అంటే ఆత్మానందంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీరు మారిపోయారు, మీ పద్ధతులు మారాయని ఎవరన్నా అంటాం కానీ అలాగా ఎవరన్నా గుర్తించి మీ సాధన అలా ఎవరన్నా అన్నారా ఎప్పుడన్నా? అంటే అంటారు తినలేదని, ఎందుకు శాకాహారం అని అందరం వెళ్ళి తింటున్నాం, ఆ టేబుల్ మీద తింటున్నప్పుడు శాకాహారమే తినడం ఏంటి అలాగ అంటారు, అనేవాళ్ళు అంటారు. కానీ మనం మాత్రం అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళు తింటున్నప్పుడు అది మీకు తినాలనిపిస్తుందా? లేదు, నాకు అసలు ఎప్పుడు అనిపిస్తుంది పరిపూర్ణంగా దాన్ని. నాకు ఎప్పుడు కూడా ఏదో తినాలని కోరిక అయితే ఎప్పుడు లేదు. ఎప్పుడు అలా నేను మానేసినప్పటి నుంచి ఎప్పుడు తినాలనిపించలే మళ్ళీ. అంటే మీకు మానేయాలని, ఎందుకంటే చాలా మందికి శాకాహారులు అవటం అనేది చాలా పెద్ద కష్టమైపోయింది. ఎందుకంటే నేను చాలా సాధకులతో మాట్లాడతాను ఆశ్రమంలో కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, స్వామి అంతా ఉంది కానీ రుచిని జయించలేకపోతున్నామని. మీరు ఆ రుచిని జయించేశారు. అది మీకు సాధన వల్లే సాధ్యమైందని మీరు అనుకుంటున్నారా? సాధన వల్ల మన మనసులో కూడా దృఢమైన సంకల్పం ఏర్పరచుకుంటే మాత్రం సాధన సంకల్పం మా సంకల్పంలోనే ఉంటుంది, దాన్ని జయించగలిగారు. అయితే మరి మీ సాధనలో మీరు పొందిన అనుభవాలు కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఏమన్నా విచిత్రమైన సంఘటనలు, ఎందుకంటే చాలామంది చెప్తారు సాధకులు కొందరు వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని అడ్డంకులు కానీ ఇవన్నీ రావటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటి అడ్డంకులు ఏమన్నా వచ్చాయా మీరు సాధన చేసేటప్పుడు? అడ్డంకులు రావడం అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే కొంచెం తమో గుణం రావడం అడ్డంకి.
ఇప్పుడు మనకి ఇప్పుడు తమోగుణం అంటే మీనింగ్ ఏంటంటే మనం బద్ధకం రావడం, బద్ధకం, నిద్ర రావడం, బద్ధకం వచ్చేసి ఆ బద్ధకం ఎప్పుడైతే ఉందో అదే తమోగుణం, బద్ధకమే తమోగుణం. ఆ బద్ధకం రావడం వల్ల కొన్నిసార్లు అప్పుడప్పుడు ఆగుతుంది తప్పించి ఎప్పుడు అంటే మీరు కూడా అప్పుడప్పుడు తమో గుణంలో వెళ్తున్నది మీరు కనిపెట్టగలుగుతున్నారా? మనకి అంటే మనకి బద్ధకం వల్ల మనం ఆగుతున్నాము అనేది తెలుస్తుంది కదా. బద్ధకాన్ని కూడా మనం సంకల్పించుకోవాలి, ఇంకంతే. దాన్ని కూడా పురుష ప్రయత్నంతో జయించాలి అంతే. ఆ సంకల్పమే మెయిన్. ఆ సంకల్పం ఉంటే అన్ని సాధించగలం. స్వామి, కేచరీ వేసినప్పుడు శరీరం అంతా, మీరు అర్ధ కేచరీలో ఉంటారు కదా, అప్పుడు శరీరం అంతా కూల్గా అయిపోతుంది, ఇలాంటి అనుభవాలు ఏమన్నా పొందారా కేచరీ నుంచి వచ్చిన? కేచరీలో సిద్ధించలేదేమి. ఇంకా కేచరీ నాకు జస్ట్ కొండనాలకి వరకు చివరి దగ్గర వరకు వెళ్తుంది, లోపలికి వెళ్ళలేదు. అక్కడ వరకు వెళ్తుంది నాకు. అంటే ఇప్పుడు మామూలు డే టైంలో సాధనలోనే కాదు, మిగతా అన్ని టైంలో కూడా నేను కేచరీ ముద్ర అర్ధ కేచరీలోనే ఉండి నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. అర్ధ కేచరీలో ఉండడానికి అంటే ఒక సాధకుడు అనేవాడు ఎవ్రీ సెకండ్ సాధనే చేస్తూ ఉండాలి. దానికి ఉదాహరణ ఈ కేచరీ ముద్రలో ఎప్పుడు అతను ప్రయత్నిస్తానే ఉంటాడు, నాలుకని కొండ నాలుక తాగడానికి. మీరు ఆ ప్రయత్నంలో ఎప్పుడు ఉంటానే ఉంటారు 24 గంటలు. మరి మీ జ్యోతి ముద్రలో మీకు కొన్ని అనుభవాలు కలిగాయి కదా, ఆ వాటి గురించి మా సాధకులతో పంచుకోగలుగుతారా? జ్యోతి ముద్రలో అంటే ఆ వెలుతురు కనిపిస్తుంది, ఇంకా ఆ వెలుతురుని చూస్తూ ఉంటే అందులో తన్మయత్వంలో ఆనందంలోనే ఉండడం. కోట్ల సూర్య ప్రకాశ 1000 కోట్లు అంత వస్తుంది మనకి. ప్రస్తుతం అంత దర్శనం చేసుకోలేము, కానీ మీరు సాధనలో ఒక స్థితిలో ఉన్నారు కాబట్టి మన స్థితికి తగ్గట్టుగా వస్తుంది ఆ స్థితి అనేది. కాకపోతే జ్యోతిముద్ర ఎగిపోయినా కూడా మనకి బాగా చీకటిగా ఉన్నప్పుడు, రూమ్లు పడుకున్నప్పుడు కూడా కొంచెం మనం అలాగా కళ్ళు మూసుకుని అలా ఉన్నా కూడా మనం ఆ దర్శనం చేసుకోగలుగుతాం. అంటే సాధన చేస్తూ ఉండగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే సాధన ముందు మీకు అలా కనిపించడం అలాంటివి ఏం లేవు కదా స్వామి? సాధన ముందు లేదు, సాధన తర్వాత మారిన విషయాలు ఇవన్నీ. అయితే మీరు మాంసము వదిలేసుకోగలిగారు, కోపం తగ్గించుకోగలిగారా? ఎందుకంటే మీరు గవర్నమెంట్ వర్క్ చేస్తుంటే చాలా మీ కింద చాలా మంది ఉంటారు, కోపపడాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఎవరన్నా మీతో అన్నారా, మీ తోటి పని వాళ్ళు కానీ ఎంప్లాయీస్? కోపం అనేది కామన్గా కొంచెం ఉంటుంది, కొంచెం, కానీ కంట్రోలింగ్ గానే మాత్రం ఉంది. ఒకప్పుడు సాధన తర్వాత ఏమన్నా మార్పు? ఒకప్పుడు అన్కంట్రోలింగ్ గా ఉండేది, ఇప్పుడు కంట్రోలింగ్ గానే ఉంటుంది ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు సాధకుడు అనేవాడికి కోపం మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనేది అంటారు. అది మీకు గమనించారా? మీలో గమనించారు. మరి మన సాధకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏమన్నా సందేశం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సాధకులందరికీ చెప్పేది ఏంటంటే, నేను చెప్పాల్సింది నేనే, అందరు మహాత్ములు చెప్పారు. లహరి మహర్షులు గొప్ప మాట చెప్తారు. ఒకటే చెప్పండి. మీరు అన్నారుగా ముందు, ఆ పద్యాలు చదివినా, ఏ స్తోత్రాలు చదివినా, రకరకాల పుస్తకాలు ఏం చదివినా కూడా ఏదైనా ఒక థియరీ తెలుసుకుంటున్నట్టే. లహరి మహర్షులు గొప్ప మాట ఒకటి చెప్పేది ఏంటంటే, నీరు దాహం వేసినప్పుడు నీరు అని పలికినంత మాత్రాన ఆ దాహం తీరదో, నీటిని తాగాలి. అదేవిధంగా మనకి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఎన్ని బుక్స్ అయినా కూడా ఏమీ రాదు, మనం క్రియ చెయ్యాలి. ఆ క్రియ చేయడమే పుణ్యం, క్రియ చేయకపోవడమే పాపం. క్రియ చేయాల్సిందంతే. ఇప్పుడు ఎంతైనా ఆకలి వేసినా, దాహం వేసినా, ఆకలి దాహం అంటే ఆకలి తీరదు, దాహం తీరదు. మనం తింటేనే, నీరు తాగితేనే దాహం ఆకలి తీరుతాయి. అలాగే సాధన చేస్తేనే ప్రాక్టికల్గా అది అవుతుంది. కానీ సాధన అనుకుంటా కానీ ఈ పూజలు, ఈ మంత్రాల వల్ల కొన్ని ఉంటాయి, దానివల్ల ప్రయోజనాలు, కానీ ఇది పరిపూర్ణమైన స్థితి అంటారు సాధన చేయడం అనేది. ఆ కూటస్థలో ఉండి క్రియ చేయడమే, కర్మ చేయడమే, అదే ఇంకా మనకి పుణ్యం. అందులో లేకపోవడమే పాపం. మరి మీ తోటి ఫ్రెండ్స్ ఎవరన్నా మిమ్మల్ని, ఎందుకంటే సాధకులు చాలామంది నాతో చెప్తూ ఉంటారు ఆశ్రమంలో, వాళ్ళ తోటి ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకు ఇంట్లో వాళ్ళు కానీ, భార్య పిల్లలు కానీ సాధన చేసే వాళ్ళు ఎక్కిరిస్తూ ఉంటారు మమ్మల్ని, కొంచెం సిగ్గేస్తూ ఉంటుంది, ఎవరికి తెలియకుండా చేసుకోవాల్సి వస్తుంది అని ఒక చిన్న బాధ ఉంటుంది సాధకులకి. అలా మిమ్మల్ని ఎవరన్నా అవమానించడం కానీ, ఎక్కిరించడం కానీ జరిగిందా? ఒకవేళ జరిగితే దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పారు? ఎందుకంటే చాలామంది సాధకుల బాధ కూడా ఇది. సో దాన్ని మీరు ఒకవేళ కలిగితే ఎలా ఫేస్ చేశారు చెప్పగలుగుతారా? అంటే మనల్ని అనేవాళ్ళు అంటూ ఉంటారు, ఇది ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఎందుకు, దీనివల్ల వచ్చేదేం లేదు కదా, అలా అంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, భగవద్గీతలోనే ఉంటుంది అది. అంతే, హిందువులు అందరికీ చెప్పాలంటే భగవద్గీతలోనే తీసుకుంటే, భగవద్గీతలో స్తోత్రాల్లోనే అసలు క్రియ చేయమని చెప్పి కృష్ణుడు చెప్పే ఆ భగవద్గీత సారం అంతా కూడా క్రియ గురించే. క్రియ చేయమని చెప్పింది ఆయన. ఆ సుషుమ్నలో ప్రాణాన్ని నడపమని చెప్పారు. ఆ ప్రాణం నడపమని చెప్పి ఆ స్తోత్రాలు చూపిస్తే వాళ్ళ కరెక్ట్ సమాధానం మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఈ విషయం ఏంటంటే, మన గురించి మన స్నేహితులు ఎవరైనా సరే కూడా మన గురించి, మన సాధన గురించి చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం విమర్శించాలి, రహస్యంగా పెట్టుకోవాలనేది, రహస్యంగానే పెట్టుకోవాలి. రామకృష్ణ పరమహంస కూడా ఒక గొప్ప మాట చెప్తారు ఆయన. మన నిజమైన శిష్యుడు అంటే తన గురువు గురించి ఎక్కువ మందికి ఎవరికి చెప్పకుండానే ఎక్కువ ఉంటాడంట.
అని చెప్పి నేను అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చదివా, నేను ఒకప్పుడు క్రియలోకి రాకముందే అంటే చదివా. ఎవరికైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి వాళ్ళకి వాళ్ళకి చెప్పచ్చు అంతే. మామూలు అందరికీ మన పబ్లిక్ గా బ్యాన్లు కట్టించేసి అలాగని మనకి పబ్లిసిటీ చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు తిరిగి మన గురువుని అవమానిస్తారు. అవును, ఆ గురువుని అవమానించడం అనేది మనకే ఆ పాపం, అది మనం అలాగా చేసుకోకూడదు. అలాగా సో ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే కొంచెం జ్ఞానం ఉందో వాళ్ళతోటే ఇలాంటి చర్చించాలి, లేదా తోటి సాధకులతోనే ఇలాంటి సాధన విషయాలు చర్చించాలి, కానీ ఎవరితో పడితే వాళ్ళతో చర్చించే విషయాలు ఇవి కావు అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఒకవేళ అలా చర్చించినా కానీ వాళ్ళు మనల్ని అవహేళన చేయటం, మన గురుదేవుల్ని అవహేళన చేయటం, సాధనని పరంపరని అన్నింటిని అవహేళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట లౌకికంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. ఎందుకంటే దాని తగ్గట్టుగా ఇప్పుడు కొంతమంది ఫేక్ యోగా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ ఫేక్ యోగా పెట్టేవాళ్ళు ఏంటి, అటువంటి వాళ్ళని చూసి కూడా వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకుని కొంతమంది ఫెయిల్ చెప్పడం ఎందుకు, కానీ వాళ్ళతో మనల్ని కంపేర్ మీది కూడా అటువంటిదే కదా అన్నట్టు వాళ్ళు మనల్ని నిందించవచ్చు. మరి వలన మనం దాని తగ్గట్టుగా మనం చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మన ఆశ్రమంలో ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరైనా కానీ డొనేషన్ రాయమని కానీ డబ్బులు ఇవ్వమని కానీ ఏదైనా అడిగారా? ఎప్పుడన్నా ఎవరు అడగలేదు, అడగరు కూడా ఇక్కడ ఎవరు. ఎందుకంటే చాలా మంది సాధకులకి మనకి నచ్చి నాకు నేనుగా కొంతవరకు ఇచ్చాను. నాకు ఏదో కొంత సహాయం అయితే, కొంచెం సహాయం అనకూడదు, కొంచెం సర్వీస్లో కొంచెం ఇచ్చా. అంటే మీ మనస్ఫూర్తిగా మీకు ఇవ్వాలనిపించి నాకు కావాలని చెప్పి నేను కొంతవరకు ఇచ్చాను అంతే. అంతేగాని మిమ్మల్ని అయితే ఎవరు ఫోర్స్ చేసి రాయమని. ఎందుకంటే మీరు వేరే ఆశ్రమాలకి వేరే చోట్ల కొన్ని చోట్ల, అంటే అన్ని ఆశ్రమాలు కాదు, కొన్ని ఆశ్రమాల్లో ఫ్రీగా ఉంటాయి, చాలా వరకు ఇప్పుడు ఎక్కువ శాతము డబ్బులుగా కమర్షియల్గా అయిపోయాయి. అలాంటి కమర్షియల్ ఆశ్రమాలు ఎప్పుడన్నా మీరు వెళ్ళడం కానీ చూడడం కానీ జరిగిందా స్వామి? చూసాను. అక్కడ ఎలా ఉంటుంది ఆ వాతావరణం, మీరు కొంచెం వివరిస్తే. సాధకు క్రియలు వాళ్ళు చెప్పినా కొంచెం సాధన చెప్తున్నా కూడా అటువంటిది ఎంత సాధన నేర్చుకున్నా, ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస చెప్పినట్టు కామిని కాంచనాలని జయించిన వాడే యోగ అవుతాడు. ఆ కామిని కాంచనాలను జయించకుండా ఎంత సాధన చేసిన ఉపయోగం లేదు. అది ఆ కాంచనం మీద దాని మీద మోహం పోవాలి. ఆ వ్యామోహం అంటే లగ్జరీ లైఫ్ కానీ, మంచి పెద్ద భవంతులు కట్టుకోవాలని అవన్నీ అక్కల. అసలు మనలోనే ఉంది. ఈ శరీరమే అసలు సాధనం మనకి. ఈ గురుదేవులు ఏం చెప్తారంటే ఎవరైనా కానీ సాధనకి డబ్బులు తీసుకుంటే ఆ సాధన వాడికి అసలు ఫలించదు, రాదు అని చెప్తారు. సో ఇక్కడైతే మిమ్మల్ని అయితే ఎవరు కానీ ఏది కానీ అంటే గురుదర్శన మనం ఇచ్చుకోవచ్చు. గురుదర్శన అది కూడా మిమ్మల్ని ఎవరిని అడిగారు? అసలు గురుదర్శన కూడా ఎవరు అడగలేదు, కానీ మీరే మనస్ఫూర్తిగా మీకు ఇవ్వాలనిపించి ఇచ్చారు అంతే. శిష్యులకి అసలు కరెక్ట్ విద్య నేర్చుకుంటే శిష్యుడే గురుదర్శనకి గురువుకి ఇస్తారు సంతోషంగా, సేవ రూపంగా. అది డబ్బులనే కాదు, సేవ రూపంగా కానీ ఫలం పత్రం పుష్పం తోయం ఏదో అతనికి తోచింది గురువుకి ఇచ్చుకుంటారు మనస్ఫూర్తిగా. అయితే మరి మన తోటి సాధకులతో మీ అనుభవాలు ఎలా? అంటే మీరు వచ్చినప్పుడు ఈ ఆశ్రమంలో సాధకులు కూడా చాలా మంది కలిసే ఉంటారు. వాళ్ళతో మీరు ఎప్పుడన్నా మీ సాధనల గురించి చర్చించుకుంటారా? సత్సంగాలు జరుగుతూ ఉంటాయి? సత్సంగం జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడం అలా జరుగుతుంది. అంటే సాధకుడే ఫ్రెండ్స్ లాగా అయిపోతారు అన్నమాట. అంతే. ఆ సాధన కలిసి సాధన చేయటం అలాగే చిన్న ఇవి ఉంటాయి. స్వామి, మరి మీరు ఈ సాధన చేయమని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పారా ఎప్పుడన్నా? చెయ్యమని అయితే నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఎవరికి చెప్పాలని అంటే మీ ఇంట్లో వాళ్ళు కదా, మరి మీరు చెప్పాలనిపించలేదా? మీరు ఒక్కరే ఆనందాన్ని అనుభవిస్తుంటే ఎలాగా, మరి ఆనందాన్ని పంచాలి కదా, మరి ఎప్పుడు చెప్పలేదా? నేను ఇంక ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎప్పుడు కూడా చేయమని చెప్పలా. ఇష్టమైతే వాళ్ళే వస్తారు. నిజంగా చెప్పక్కర్లేదు కూడా, వాళ్ళే వస్తారు. ఎవరికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయితే ఎవరైతే ఉందో, ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళే మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే తేనెతీగ కనుక పువ్వు, గురుదేవులు చెప్పినట్టు పువ్వు దగ్గరికి అదే వెళ్ళినట్టు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే అందరూ దగ్గర చేయాలి. ఏంటంటే మన ఇంట్లో మన సంసారంలో మన బాధ్యతలు మనం నిర్వర్తించడం అంతవరకే. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళే, లేకపోతే లేదు. ఒకళ్ళు మనం కమెంట్ చేస్తానో ఏదో చెప్పకూడదు అనేది మనం చేయకూడదు. అది మరి ఇప్పుడు చాలా మంది సాధకులు ఆశ్రమానికి రాలేరు, వీడియోస్లోనే చూస్తూ ఉంటారు గురుదేవుల్ని కానీ, ఇంటర్వ్యూస్ కానీ చూసి ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది దూరంగా వాళ్ళకి రావాలని ఉంటుంది, కానీ కుదరకపోవడం వల్ల, వర్క్ వల్ల, ఏదో ప్రెజర్ వల్ల రాలేకపోతారు. వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? కాకపోతే గురుని అలా వీడియోలో చూసి నేర్చుకునే దానికన్నా గురుముఖత అవ్వచ్చు, గురువు గారి దగ్గర తెచ్చి నేర్చుకుని ఆ క్రియని నేర్చుకుని, లేకపోతే దానిలో మన క్రియ చేస్తూ ఉంటే సందేహాలు వస్తాయి. క్రియ చేయకుండా అలా చూసినంతసేపు ఏముండదు, ఆ క్రియ చేసినా మన సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు గురువుగారిని డైరెక్ట్గా ఇక్కడే అడిగి తెలుసుకుని, వాటిని సందేహాల నుంచి తెలుసుకుని మనం ఇక్కడ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే మన తర్వాత మనకి తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలి అంటే అనేది.
ఆ క్రియ అనేది. కనీసం ఒక్కసారైనా గురుముఖంగా సారం తీసుకొని తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎందుకంటే గురుదేవులు ఆ సాధనలో ఉన్న సందేహాలు కానీ ఏవి కానీ వీడియోస్లోనే పెట్టేస్తున్నారు. కానీ కనీసం ఒక్కసారైనా గురుముఖంగా పెడుతున్నారు. వీడియోలో కూడా అంతకుముందు నేను ఇక్కడ నుంచి రాకముందు చూశాను. అయితే మీరు ఇక్కడ రాకముందు ఫస్ట్ వీడియో చూసా, క్రియలు మొత్తం అన్ని చూశాను. కాకపోతే గురుముఖత వచ్చి మాత్రమే మనం నేర్చుకుని చేస్తేనే కరెక్ట్ అది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మికంలో ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి విషయాలు తెలుసు. మరి తెలియని వాళ్ళకి అవి అర్థం కావు. అది వాళ్ళ గురించి కూడా దాని వల్ల ఏంటంటే మనకి చెడు కూడా జరగచ్చు. అంటే మన కరెక్ట్ క్రియని చేయకుండా వేరే రకంగా అనారోగ్యం కూడా అనారోగ్యం రావచ్చు, వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మొదటిసారి ప్రప్రథమంగా గురుముఖంగా నేర్చుకొని తర్వాత ఎవరింట్లో వాళ్ళు సాధన చేసుకుంటే మంచిది. మరి మన లాస్ట్ క్వశ్చన్ స్వామి, మరి చివరిగా మన క్రియాయోగ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి సాధకులకి అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సందేశంగా? క్రియ చెయ్యాలి, నేర్చుకోవాలి, క్రియ చేయాల్సిందే, క్రియ చేయాలి. అదే చెప్పేగా ఫైనల్గా రిమాసలు చెప్పినట్టు నీరు అంటే దాహం తీరదు, నీరు తాగాల్సిందే. మనకి రావాలి అంటే ఏదో ఆత్మజ్ఞానం రావాలంటే రాదు, ఆత్మజ్ఞానం రావాలంటే క్రియ మాత్రం కన్ఫామ్గా చేయాలి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. నాకైతే సుషుమ్నా నాడిలో అయితే స్పరిస్తే నాకు కరెక్ట్గా గురువుగారు చెప్పినట్టు చీమ పాకితే ఎంత బాగా తెలుస్తుంది క్లియర్గా, అంత క్లియర్గా నాకు ఆ సుషుమ్నా నాడి మార్గం తెలుస్తుంది. ఇక్కడ కోటొస్తుంది, ఇక్కడ స్పర్శ కన్ఫామ్గా వస్తుంది. మరి ఇంకొక ప్రశ్న స్వామి, అంటే ఇది సాధన చేసేటప్పుడు తన్మయత్వ స్థితిలో చేయాలి అంటారు కదా, మరి మీకు ఆ తన్మయ స్థితిలోకి వెళ్ళడానికి మీరు ఎలాగా దాన్ని వెళ్తారు? తన్మయ స్థితిలోకి తన్మయత్వం అంటే మనం ఏదో వచ్చిందని ఫీల్ అవ్వకల్లా కోటస్థంలో ఎప్పుడైతే మనసు పెట్టి మన క్రియని ఇలాగా మూలాధారం దగ్గర పట్టుకుని అలాగా తీసుకుంటూ సుషుమ్నా నాడిలో అలా వెళ్తూ ఉండి ఆ కోటస్థం టచ్ అయితే ఆటోమేటిక్గా మన తన్మయత్వం అదే వస్తుంది. స్వామి, మీకు సాధనకి ముందు ఏమన్నా చిన్న గ్యాస్ ట్రబుల్ కానీ, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో అందరికీ చిన్న ప్రాబ్లమ్, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేవి? అవి దానివల్ల సాధన తర్వాత ఏమైనా తగ్గిపోవడం ఏమన్నా జరిగిందా? అసలు ముందు నుంచి అసలు ఏం లేవు. గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంటే మన ఆహారం బట్టి బయట తినే ఈ కూరలు కానీ కారాల్లో ఉండే ఆ మసాలాలు తింటుంటే మాత్రం గ్యాస్ పెయిన్ అది ఉంటుంది. అంటే ఇప్పుడు ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేయడం అనేది ప్రప్రథమం. ఇప్పుడు సాధన చేసినా కానీ అవ్వదు. యమ నియమాలు అనేవి ఖచ్చితంగా సాధన కరెక్ట్గా రావాలంటే ఎప్పుడైనా నేను కూడా కొంచెం ముందు రోజు ఏదైనా కొంచెం మసాలాలు ఎక్కువ తిన్నానంటే ఆ రోజు సాధన నాకు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, చేయడం ఈజీగా ఉండదు. అందువల్ల నేనంటే సెలవు రోజు ఏం చేస్తున్నానంటే ఆ రోజు పొద్దున్న చక్కగా ఏదైనా ఫ్రూట్స్ తినేసి కొంచెం ఏదైనా పాలు తాగి ఆ రోజు సాధన చేసుకుంటే ఆ రోజు రమ్మని హ్యాపీగా ఉంటుంది. అంతేగాని టిఫిన్ చేద్దామని ఇడ్లీయో ఏదో సాంబార్ తిని చేసామంటే క్రియ జరగదు, జరిగినా కష్టంగా ఉంటుంది, ఫ్రీగా ఉండదు. అంటే మనం ఆ సాధనలో వచ్చే ఆనందంతో మెల్లమెల్లగా ఆహారాన్ని మనమే కొంచెం తగ్గించుకుంటాం. మనమే అంటే బలవంతంగా చేయగానే ఆనందం పొందడం కోసం మనమే చేసేస్తాం అంటారు. సరే స్వామి, అయితే మీ వేణుగోపాల్ గారు చాలా సాధకులకి చాలా అవసరమైన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి సాధకులకి ఎంతో ఉపయోగపడ్డారు. స్వామి వేణుగోపాల్ గారు నమస్కారం స్వామి, చాలా ధన్యవాదాలు. మీరు కేఎంసీ క్రియాయోగ ఛానల్ ప్రేక్షకులకి సాధకులకి అందరికీ కూడా ఇది మీ సందేహాలను తొలగించడానికి, తోటి సాధకుడు చెప్తే ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి గురువుగారు సంకల్పించిన విషయం ద్వారా అందరికీ సాధకుల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈ సాధన ఒక సాధకుడే ఇంకొక సాధకుడి బాధని అర్థం చేసుకోగలుగుతాడు. సో అందుకని ఈ క్వశ్చన్లందరినీ సాధకుల్ని అడిగి ఆ సాధనలో ఉన్న రహస్యాలని వాళ్ళ ద్వారా చెప్పించమని గురువుగారి ఆజ్ఞ ద్వారా ఈ పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ ఉపయోగపడి మీరు సాధనలో ఒక స్థితికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్ఞానానందగిరి మహారాజ్ కి జై, జ్ఞానానందగిరి మహారాజ్ కి జై, జ్ఞానానందగిరి మహారాజ్ కి జై. హర హర మహాదేవ్.